నూతన హృదయం మీకు ఇచ్చిస్తున్నాను, నూతన స్వభావం మీకు కలుగజేస్తున్నాను అన్న మాట ఉంటుంది అక్కడ. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనము. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. దేవునికి మేము హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఇస్తారంట దేవుడు? నూతన హృదయము, నూతన స్వభావము. అంటే స్వభావం కూడా మారాలి మనలోని స్వభావం మార్చబడకుండా, మనలోని పద్ధతి మార్చబడకుండా నూతనంగా జీవించాలి. నూతన సంవత్సరం వచ్చింది, హ్యాపీ న్యూ ఇయర్ అని కేక్ కట్ చేసినంతనే మనకు నూతన స్వభావం రాదు, నూతన హృదయం రాదు. ఎందుకంటే మనం కొందరు కఠినమైన హృదయం అంటే రాతి గుండెని తీసివేసి మోసపు గుండె చేస్తారనమాట. ఎందుకంటే మనము రాతి గుండె అంటే కఠినమైన మనుషులు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు పదే హెచ్చరించినా ఆ హృదయం కదిలించబడదు, ఆ హృదయం మార్పు చెందదు, ఆ హృదయం అలాగనే ఉండిపోతుంది ప్రేమ దేవుళ్ళ. ఎందుకంటే ఆ హృదయం మార్పు చెందాలంటే కఠినమైన మనసును తీసివేసి, రాతి గుండెను తీసివేసిన మాంసపు గుండెగా దయచేస్తాడంట. మాంసపు గుండె అంటే అది ఎందుకంటే దానికి చల్లం ఉంటుంది, ఆ మాంసపు గుండె మెత్తగా ఉంటుంది, ఇలా పట్టుకునేవాడుగా ఎలా అది ఉంటుంది. కానీ ఆ రాతి గుండెను ఇలా ఎన్నిసార్లు టచ్ చేయి, ఎన్నిసార్లు చుత్తెతో కొట్టు, ఆ రాయి కొట్టినప్పుడు ఏమిటంటే ఆ చుత్తెనే ఎగిరొస్తుంది కానీ అది మాత్రము తినబడదు. అంటే కఠినమైన హృదయం ఉండకూడదు. మనం పోయిన సంవత్సరం ఒకరితో గొడవ పడినచ్చు, పోయిన సంవత్సరం ఒకరితో మనం మాట్లాడింటే అబద్ధం ఆడింటాము, పోయిన సంవత్సరం ఏదో సందర్భంగా మన ఇద్దరి మధ్యలో ఏదో ఒక కలహాలు వచ్చింటాయి. కానీ అదే హృదయంతోనే ఉండొద్దు. ఆ రోజు నా నీ అక్క ఇలా తిట్టింది ఎందుకు, ఆ రోజు నా నీ అక్క ఇలా అవమానపరిచింది ఎందుకు, నేను ఏమైనా పలకరించొద్దు అని పక్కకుండా వెళ్ళడం కాదు ప్రేమ బిడ్డలుగా. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నీ కోపము సూర్యుడు అస్తమించే లోపలనే అది మాయమైపోవాలంట. సూర్యుడు అస్తమించే లోపల అంటే ఇప్పుడు ఏదో సందర్భంగా అనుకున్నాం, సాయంత్రం అయిపోయే లోపలికి మనలో ఆ కోపం అనేది ఉండకూడదు, మనలోని ఆ ఆవేశం అనేది ఉండకూడదు. మళ్ళీ తిరిగి మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తిని పలకరించినప్పుడు, ఆ వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తి ఏమైందంటే చాలా సంతోషపడదు. అరే నేను అక్కను అన్నిగానో మాట్లాడినానే, ఆ అక్కను అంతగా తిట్టానే, కానీ అక్క నన్ను చూడు ఎంత ప్రేమగా పలకరించిందో, అసలు ఆమె పలకరించడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ యొక్క నేను అసలు పలకలేదు, అక్కడ ఆమె ముఖం చాటేసుకొని వెళ్ళిపోతుంది, కానీ ఆమె పలకరించడానికి నేను చాలా సంతోషపడాలి అంటమానం ప్రేమ బిడ్డలు అంటమానం మనం ఖచ్చితంగా అంటాము. ఎందుకంటే అది ఎప్పుడు హృదయం తిప్పబడింది, మనసు మార్చబడింది, ఆ కఠినమైన స్వభావం పోయింది కనుకనే ఆమెను తిరిగి మళ్ళీ మనము పలకరించగలిగినము, మళ్ళీ మనం ఆమెను తిరిగి ఆమెను మనం సహకారిగా సాటిగా మనం దరికి చేర్చుకోగలిగాము, తనతో సమాధానం పడగలుగుతున్నాము. అంటే నిజమే, మనం కూడా మరి దేవునికి ఏ విధంగా ఉండాలంటే ప్రతి దాంట్లో కూడా మనము దేవునితో కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవునితో మొరపెట్టుకోవాలి. మనలోని పాపము పెట్టుకొని మనం వదిలాలంటే వదిలేలేము, మనలోని లోపం పెట్టుకొని, మనలోని అసూయ పెట్టుకొని, మనలోని దురాలోచన పెట్టుకొని, మనలోని దుర్బుద్ధి పెట్టుకొని మనము హెచ్చించబడలేము. చాలా వరకు అయితే మనము ఆత్మీయంగానే కనిపిస్తాం, కానీ చాలా హృదయంలోని లోపాలు ఉంటాయి. ఎందుకంటే ఒకరొకరు చూడగా ఒక్కొక్క విధంగా ఆలోచిస్తుంటాం మనం. ఆ విధంగా అంటే దావీదు గుడిక మరి ఆయన పాపం చేశాడు దావీదు, కానీ దావీదు పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడు. ఆయన దావీదు ఏమని మొరపెట్టాడంటే చక్కగా దేవా నేను గుడక నీ అందు భయభక్తులు లేకుండా పాపంలో పడిపోయాను, కానీ నన్ను స్థిరంగా నిలబెట్టాయి అని చెప్పేసి దావీదు గుడికి ఒక ప్రార్థన ద్వారా దేవుని అడిగాడు. దేవుని ఏమని అడిగాడంటే మనం కొంచెం ముందుకు వెళ్తాం వాక్య భాగంలోనికి. మరి ఒక మాట చెప్పి నేను ఆయన సమయం ఇస్తాను. కీర్తన గ్రంథము